యేసయ్య నామములో మన అందరితో దేవుడు మాట్లాడే ఈ మాటలు మన జీవితానికి పనికొచ్చి ఇంకొక మెట్టు యేసయ్య పోలికలో ఎదగడానికి, సాతాను చీకటి అంధకార శక్తులు ఏది కూడా వాక్యంను అడ్డగింప చేయకూడదని, మహిమ ఘనత ప్రభావం అన్ని దేవునికి ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. వాక్య భాగం ఈరోజు దేవుని తట్టు తిరగడం. ఏంటి దేవుని తట్టు అంటే? దేవుని వైపు చూడడం. ఎందుకు, ఏంటి, ఎలా అని చూస్తే మన అందరికీ కయ్యూను ఏబేలు కథ తెలుసా? ఎంతమంది తెలుసు? చేయొద్దండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎవరికి తెలియదని అనిపిస్తుంది. మీకు తెలిసింది చెప్తారా? దేవుడు ఈరోజు చెప్పమని చెప్పనా? ఓకే, ఒక్క విషయం నాకు చెప్పండి. ఏబేలు గురించి మీకు ఏం తెలుసు చెప్పండి. ఏబేలు గురించి మాట్లాడండి. ఏబేలు దేవుని యందు భయభక్తి కలిగిన జీవించిన వాడు, ఇంకా కాపరి, ఇంకా ఇంకేం తెలుసు ఏబేలు గురించి? ఓకే, చూసుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. ఆదికాండం 4వ వచనంలో 4వ అధ్యాయంలో 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. అతడగు తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. కయ్యూను భూమిని సేద్యపరచువాడు. ఇక్కడ హేబేలు గురించి ఏం చెప్పబడింది? ఏబేలు గొర్రెల కాపరి, అంతే. దీని తప్ప ఏమైనా చెప్పబడింది ఈ వచనంలో? ఏం చెప్పలేదు కదా. హేబేలు గొర్రెల కాపరి. సరే, ఇప్పుడు ఏబేలు గొర్రెల కాపరి మాత్రం కాదు, బైబిల్ గ్రంథంలో చూస్తే ఏబేలు పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర, చాలా ముఖ్యమైన పాత్ర. ఇప్పుడు ఇక్కడ ఆదికాండంలో మొదటి గ్రంథం ఆదికాండంలో ఏబేలును గొర్రెల కాపరి అంటున్నాం. ఇంకెవరు గొర్రెల కాపరి? యేసయ్య గొర్రెల కాపరి కదా. చూసారా, యేసయ్యను గొర్రెల కాపరి ఎప్పుడో చెప్పడానికి ముంగుర్తుగా హేబేలును ఇక్కడ గొర్రెల కాపరి అనేసి ముంగుర్తుగా చెప్పారు కదా. ఒక పాయింట్ అర్థమైందా? పట్టుకున్నాం. ఇప్పుడు ఏబేలు గొర్రెల కాపరి. ఏబేలు వచ్చేసి బాగా అర్థం చేసుకుంటే పరిశుద్ధంగా జీవించాడు కదా. ఏబేలు పరిశుద్ధంగా జీవించాడు. ఎలా తెలుసు మనకు ఏబేలు పరిశుద్ధంగా జీవించాడని? ఏబేలు ఇచ్చిన బలి అర్పణను దేవుడు అంగీకరించాడు. అందుకని ఆయన జీవితం సరిగ్గా ఉంది కదా. కరెక్ట్గా ఉంది కదా. యేసయ్య జీవితం సో దీంట్లో కూడా హేబేలు ముంగురుతూనే ఉన్నాడు. సరే, ఇప్పుడు గొర్రెల కాపరి అయిన హేబేలు తన పవిత్రతను బట్టి దేవునికి హేబేలు బలి అయ్యాడా లేదా? మన కయ్యూను గురించే ఇక్కడ మాట్లాడాల. ఓకే, హేబేలు చూడండి, ఇక్కడ ఒక బలి చేయాలంటే ఏమేమి కావాలి చెప్పండి? ఒక బలి జరగాలి అంటే ఏమేమి కావాలి? బలిపీఠం కావాలి. బలిపీఠం కావాలి. ఇంకేం కావాలి? బలి అర్పించే వ్యక్తి కావాలి. ఆయన పేరేంటి? వ్యక్తి పేరేంటి? బైబిల్లో పేరుంది, యాజకుడు. అర్థమైందా? సో బలిపీఠం కావాలి. ఇప్పుడు బలి అర్పించే యాజకుడు కావాలి. ఇంకేం కావాలి? బలి కావాలి.
ఈ మూడు అవసరం కదా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మన చదివిన వచనంలో హేబేలు గొర్రెల కాపరి అని ఉంది, అంతే అయిపోయింది. ఇంకా హేబేలు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలా. ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాలి ఏమని, బలిపీఠం ఎక్కడ ఉంది, ఎవరు బలి ఇస్తున్నారు, బలి ఏది, అర్థమైందా మీకు? బలి ఏది, ఈ మూడు నాకు ఇప్పుడు సమాధానం చెప్పండి. బలిపీఠం ఎక్కడ ఉంది? కనిపించట్లేదు కదా. సరే, బలిపీఠం కనిపించట్లేదు. బలి ఇచ్చే వ్యక్తి యాజకుడు ఉన్నాడు కదా, ఎవరు దీంట్లో? బలి అయితే జరిగింది, చూసారా? బలి జరిగిందా లేదా? ఓకే, బలి అయితే జరిగింది. అంటే బలి జరగాలంటే మూడు విషయాలు జరగాలి. ఏంటి? బలిపీఠం కావాలి, బలి ఇచ్చే యాజకుడు కావాలి, ఇంకా బలి కూడా కావాలి. బలి మనకు అర్థమైంది ఎవరని, ఎవరు? హేబేలే బలి అయ్యాడు కదా. సో బలి మనకు తెలిసింది. ఇప్పుడు బలిపీఠం ఎవరు, ఇంకా బలిపీఠం ఎక్కడ ఉంది, అలాగే బలి ఇచ్చిన యాజకుడు ఎవరు? చెప్పండి, చెప్పాలి. మన సంఘంలో కూర్చుని ఇవన్నీ ప్రశ్నలకి అలా సమాధానం చెప్పేయాలి. చెప్పండి. హేబేలు గొర్రెల కాపరి, దాంట్లో ఉంది సమాధానం. ఇది చాలు, ఈ పోర్షన్ చాలు. హేబేలు గొర్రెల కాపరి, దీంట్లో ఉంది మూడు. హేబేలు గొర్రెల కాపరి. ఓకే, మూడు హేబేలే. ఏంటి? మూడుని హేబేలే. ఇక్కడ బలి హేబేలు బలి అయ్యాడు కదా. ఓకే, బలిపీఠం హేబేలే, బలిపీఠం కూడా హేబేలే. ఎందుకంటే బలి ఆయన కాబట్టి ఆ రక్తం ఆయన్నే చిందాడు, అర్థమైందా? రక్తం ఆయన్నే చిందాడు. ఇంకోటి, ఆయన పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి బలి అర్పించాలి అంటే, అర్పించిన బలిని దేవుడు తీసుకున్నాడంటే అర్పించిన వ్యక్తే, బలి అయిన వ్యక్తే అర్పించిన వ్యక్తి. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? బలిని దేవుడు అంగీకరించాడంటే ఆ బలి ఎవరైతే ఇచ్చారో, ఎవరు బలి అయ్యారో వాళ్ళే యాజకుడు కూడా. ఇప్పుడు యేసయ్య కేసులో చూడండి, యేసయ్య కేసులో మూడు ఆయన్నే. యేసయ్య కేసులో బలిపీఠం ఆయనే, బలి ఆయనే, యాజకుడు కూడా ఆయనే సమర్పించుకున్నాడు. ఇక్కడ అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది. మరి ఇక్కడ చూస్తే మనకి కయ్యూని ఏబేలు ఇద్దరిని చూసేటప్పుడు ఏబేలు బలి అర్పణను దేవుడు అంగీకరించాడు కదా. దానికి ఒక కారణం ఉంది. ఏం కారణం చెప్పగలరా? ఏబేలు బలిని దేవుడు అంగీకరించాడంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి? ఏంటి చెప్పాలి. సృష్టి ఎవరిది కదా. ఆదాం అవ్వ పాపం చేయడానికి ముందు అది ఒక ఎత్తు, పాపం చేసిన తర్వాత ఒక ఎత్తు కదా. ఇప్పుడు పాపం చేయడానికన్నా ముందు కయ్యూను పొలంలో పండిన దాన్ని దేవునికి బలి అర్పణ ఇచ్చుంటే దేవుడు అంగీకరించుంటాడు. అర్థమైందా? మరి పాపం చేసిన తర్వాత ఈ భూమి శపించబడిన దీని నుంచి పండిన పొలం కదా, ఆ పండిన పొలం నుంచి తీసుకొస్తే దేవునికి అది అసహ్యం. మరి ఏబేలు ఏం చేశాడు? దేవుని అంగీకారంగా ఉన్నట్టుగా శ్రేష్టమైన ఒకటి, దేవునికి ఇష్టమైన ఒక దీన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? బలి ఇచ్చాడు. అర్థమైందా? ఇవన్నీ వీళ్ళిద్దరూ తెలిసి చేశారా, తెలియకుండా చేశారా, దేవుని ఇష్ట ప్రకారం చేశారా? దేవుని ప్రణాళికలో ఉండేదే కదా జరగాలి. ఇక్కడ దేవుడి ప్రణాళికలో ఉండేది ఏబేలు ఇచ్చిన బలి. అర్థమైందా? ఏబేలు ఇచ్చిన బలి దేవుని ప్రణాళికలో ఉంది. అది మనందరికీ ఒక మాదిరి. దాని తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. ధర్మశాస్త్రం దేవుడు ఇదే పెట్టాడు, అంతేనా?
సరే, ఇంకా ఏముందని చూస్తే ఇప్పుడు ఏదైతే హేబేలు బలి అయ్యాడో ఇది యేసయ్య రావడానికి ముంగుర్తుగా చెప్పబడింది. అంతేనా? ఇప్పుడు ఉదయం తెల్లారుతుంది అనుకోండి, తెల్లారితే నీ గుర్తేంటి? తెల్లారుతుంది నీ గుర్తేంటి కదా? అంటే తూర్పు వైపు చూస్తే వెలుతురు వస్తుంది, అక్కడ వెలుతురే వస్తుంది. వెలుతురు వస్తే ఏమొస్తుంది? దాని తర్వాత సూర్యుడు వస్తాడు మనకు తెలుసు. చూసారా? హేబేలు 3 అయ్యి బలి అయ్యాడు, దాని తర్వాత యేసయ్య వస్తాడని దేవునికి తెలుసు. యేసయ్య రావడానికి ముంగుర్తుగా ఏమేమి సెట్ చేయాలో అన్ని సెట్ చేసి ఆ తర్వాత యేసయ్య సీన్కి వచ్చారనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏబేలు 3గా అయ్యున్నాడు. అలాగే యేసయ్య కూడా తండ్రికి ముందు అన్నీ అయ్యున్నాడు. ఆయన్నే యాజకత్వం చేశాడు, ఆయన్నే బలి అర్పణ, ఇంకోటి బలి ఇచ్చింది కూడా ఆయన, బలిపీఠం కూడా ఆయన. ఎందుకంటే ఇది ఆయనే ఇష్టపడి చేశాడు కాబట్టి ఈ 3 కూడా ఆయనే అయ్యున్నాడు. మరి ఇక్కడ చూస్తే హేబేలు తన సహోదరుడు హేబేలు ఏం చేశాడు? తిరస్కరించాడు కదా? అంటే అసూయ, హెట్రడెన్స్ ఇంగ్లీష్లో ఉందని తెలుగులో ఏం చెప్పాలి? హేటన్స్ ఉంది, ఏం చెప్పాలి? అసహించుకున్నాడు కదా? అలాగే యేసయ్యను కూడా తన సహోదరులు, జనులు అందరూ కూడా అసహించుకున్నారు. మరి ఇక్కడ చూస్తే ఒక మానవుడి యొక్క సొంత ఆలోచన పెట్టి లేదు వాడి సహోదరుడు ద్వేషించి ఒక పని చేశాడు హేబేలు పైన. మరి ఇక్కడ దేవుని హస్తం, దేవుని యొక్క ఆత్మ హేబేలు పైన ఉండింది. అందుకని ఏమి జరిగింది అని చూసేటప్పుడు అది ఉండింది కాబట్టి ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? కయ్యూనుతో మాట్లాడుతున్నారు. కయ్యూనుతో ఏం మాట్లాడుతున్నారంటే, కయ్యూను, నువ్వు చేసిన పని ఏంటి? నీ సహోదరుడు ఎక్కడా అంటే కయ్యూను ఏం చెప్పాడు? నాకేం తెలుసు, నేనే వాడికి కావలివాడినా అని అడిగాడా? అడిగిన తర్వాత దేవుడు మాట పలిగాడు. ఏం పలిగాడు చెప్పండి? నీ తమ్ముని రక్తం స్వరము మొరబెట్టుచున్నాయి. ఆలోచన చేయండి. హేబేలును ముంగుర్తుగా పెట్టిన ఆ ఏబేలు రక్తం అప్పుడు పాపం చేసిన రక్తం, పాపంలో ఉండే రక్తం. అంతేనా? పాపంలో ఉండే రక్తం వచ్చేసి కేకలేస్తుందంట దేవుడి దగ్గర. ఆ కేకలు దేవుని అందితే దేవుడు కయ్యూను దగ్గర ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నీ సహోదరుని రక్తం కేకలేస్తుంది, ఏం చేశావు అని అడుగుతున్నాడు. మరి యేసయ్య రక్తం ఆలోచన చేయాలి. ఒక్క మానవుడి రక్తం కేకలేస్తే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక్క మానవుడి రక్తం, పాపి అయిన మానవుడి రక్తం, దానికే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కయ్యూను, ఎక్కడ నీ సహోదరుడు? నీ సహోదరుని రక్తం నన్ను అడుగుతుంది, మొరబెడుతుంది, ఏం చేస్తావు? అడిగిన దేవుడు. మరి యేసయ్య రక్తం. మరి ఇంకోటి చూడండి, ఏబేలు రక్తం వచ్చేసి మానవుడి రక్తం ప్రతీకారం తీర్చుకోవడానికి కోసం దేవుడి దగ్గర మొరబెడుతుంది. అంతేనా? నన్ను ఇలా చంపేశాడు అని చెప్పేసి మొరబెడుతుంది. మరి యేసయ్య రక్తం ప్రతీకారం తీసుకోవడానికి కాదు, దయ చూపించడానికి, క్షమించడానికి. ఎంత గొప్ప రక్తం ఉండాలి, దానికి ఎన్ని నాలుకలు ఉండాలి కదా? యేసయ్య రక్తముకు ఎన్ని నాలుకలు ఉండాలి? అర్థమైందా? అది అంటే యేసయ్య వైపు ఎందుకు తిరగాలి అని చెప్పడానికి. అర్థమైందా? వింటూ రండి. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. మంచి కాపరి, గొప్ప కాపరి, పెద్ద కాపరి తన జీవితాన్ని తన గొర్రెల కోసం పెట్టాడా లేదా? యేసయ్య పెట్టాడా లేదా? మరి ఇప్పుడు హేబేలు ముంగుర్తుగా మనకి పెట్టి మనల్ని సిద్ధపరుస్తున్నారు. బైబిల్ గ్రంథం చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రతి పుస్తకం కానీ, దాంట్లో ప్రతి వచనం కానీ
మనను సిద్ధపరుస్తూనే ఉంటది. మరి కొత్త నిబంధన వచ్చేటప్పుడు ఇంకొక పెద్ద అరేంజ్మెంట్ ఉంటుంది. యోహాను ముందుకు తీసుకొస్తారు కదా, ముందుకు తీసుకొచ్చి దారి సరి చేయడానికి, దారిని వేయడానికి అని చెప్పేసి అలా. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏబేల్ నుంచి మొదలు పెడితే, అర్థమైందా మీకు? ఏబేల్ నుంచి మొదలు పెడితే మనను సిద్ధం చేయడానికి, మనను మార్చడానికి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేయవలసిన ఒకే ఒక పని, ఏదైతే దేవుని రక్తం మన కోసం చిందబడింది, మన కోసం చిందించబడింది కదా. ఎందుకంటే తమిళ్లో పదం ఉంది, సిందించడం, సిందన ఉంది కదా, అందుకని ఇది బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ దేవుని రక్తం మన కోసం సిందించబడింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనేటప్పుడు, మన కోసం సిందించబడిన రక్తమును పట్టుకోవాలి. మన కోసం సిందించిన ఆ రక్తమును మనం పట్టుకోవాలి. ఆ బలిపీఠంలో ఉండే ఆ రక్తమును పట్టుకుని మనం ఆయన వైపు తిరగాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ మంచి కాపరి, గొప్ప కాపరి చేసిన పని మనని ఏం చేయాలి అని చూసేటప్పుడు మనకు అది ఏమి ఇవ్వాలంటే, ఇది అమూల్యమైన దానికన్నా గొప్ప అమూల్యమైన పని. ఇది అమూల్యం అంటే మీకు తెలుసా? అమూల్యం అంటే ఏంటి? విలువైనది, చాలా విలువైనది. అంటే ఇంకా ఆ విలువ ఎంతని చెప్పలేము, అంతేనా? దాని విలువ ఇంతే అని చెప్పలేము, అది అమూల్యమైనది. మరి ఇప్పుడు యేసయ్య ఈ గొప్ప కాపరి చిందిన రక్తం వచ్చేసి అమూల్యమైన దానికన్నా అమూల్యమైనది, అంటే ఊహించలేనంత అమూల్యమైనది. అది మన యేసయ్య చిందిన రక్తం. ఇప్పుడు అలాంటి ఒక రక్తం గురించి మనం వినేటప్పుడు కానీ, మనం చదివేటప్పుడు కానీ మనకి ఏం అవ్వాలి అనేటప్పుడు చూడండి, ఇది ఎలాంటి రక్తం అనేటప్పుడు, సృష్టికర్త శరీరధారిగా వస్తున్నాడు, ఉద్దేశం ఉంది వస్తున్నాడు కదా. యేసయ్య సృష్టికర్త శరీరధారి ఒక ఉద్దేశం పైన ఇక్కడ వస్తున్నాడు. ఇక్కడ వచ్చిన సృష్టికర్త రక్తం చిందడం ఏంటి? ఆలోచన చేయాలి. రక్తం చిందడం ఏంటి అంటే దానికి వేరే మార్గమే లేదా? చాలా మంది అడుగుతారు ఇది. సృష్టికర్తకి వేరే మార్గం లేదా? ఆయనే శరీరధారిగా వచ్చి అంత ఘోరమైన ఒక మరణం ఆయన పొందాలా? ఆయన అనుకుంటే అన్ని జరుగుతుంది కదా. జరుగుతుందా జరగదా? జరుగుతుంది. మరి ఎందుకు ఈ దారి చూసుకున్నాడు ఆయన? ఆయనే శరీరధారిగా వచ్చి ఇంత 33.5 సంవత్సరములు అస్సలు మానవుల జీవితం, పాపులైన జీవితం, అలా పాపపు జీవితంలో ఆ నరులతో, మానవులతో 33.5 సంవత్సరములు ఇక్కడ ఉండి చివరిలో అంత ఘోర మరణం అంటే ఆలోచన చేయండి. ఒకసారి శర్మన్ ఇక్కడ ఉపదేశంలో వచ్చింది, సిలువలో ఆయన వేలాడుతున్నాడు, బట్టలు లేకుండా వేలాడుతున్నాడు, అన్ని రక్తం అన్నమాట. అంటే ఆ అపీరెన్స్, ఆ ఆకారం మారిపోయింది, అది మనిషిగానే లేదు అక్కడ. అలాంటి ఒక ఎందుకు అలాంటి అంత భయంకరమైన ఆయన యాజకుడు, మామూలు యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు బలి ఆయనే అయ్యాడు, బలిపీఠం కూడా ఆయనే అయ్యాడు, తానే ముందు వచ్చేసాడు. అది అర్థమైందా? ఎందుకు? ఇప్పుడు ఈ ఒక్క పని ఎందుకు అనే ఓ ప్రశ్నకి మన అందరి దగ్గర ఉండే సమాధానం ఒక్కటే, మన కోసమే, ఆయన గొర్రెల కోసమే. ఆయన గొర్రెల కాపరి. ఏబేలు ఎలా చెప్తున్నారు? ఏబేలు గొర్రెల కాపరి, అంతే. అలాగే యేసయ్య కూడా గొర్రెల కాపరి. ఆయన గొర్రెల కాపరి అంటే ఆయన గొర్రెల కోసం ఆయన ఏం చేయాలి? ఆయన ప్రాణమైన పెట్టాలి. ఇప్పుడు గొర్రెల కాపరులు అందరూ కూడా ఆ గొర్రెల కోసం ప్రాణమైన పెట్టాలి అనేది రాత్రల్లో బాగుంటది, చదవడానికి బాగుంటది. చేసి చూపించింది ఎవరు? యేసయ్య ఒక్కరే. ఎందుకు ఆ గొర్రెల కోసం ఆయన ప్రాణం పెట్టారు అని చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఆ గొర్రెలకు వేరే మార్గం లేదు.
ఆ గొర్రెలను బతికించుకోవాలంటే వేరే మార్గం లేదు. ఆ గొర్రెలను బతికించుకోవాలంటే వేరే మార్గం లేదు. ఇప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్తాం. ఆయన అలాగంటే అన్నీ అయిపోతుంది కదా. సాతాన్ను ఆయన అనుకుంటే చాలు భస్మమైపోతాడు, అగ్నిలో భస్మమైపోతాడు. మరి ఆయన ఎందుకు అనుకోలేదు? ముందే మనం చెప్పిన్నాం, మేము ఎంతమంది గుర్తుందేమో తెలియదు. ఇప్పుడు ఈ దేవుడు అలాంటి పనులు చేసేస్తే సాతాను ఎక్కడున్నాడు చెప్పండి నాకు. మీరు కరెక్ట్ దీని ఆన్సర్ చెప్తే నేను ఏదైతే మీకు ప్రశ్నించిన దానికి ఆన్సర్ కూడా ఇదే. సాతాను ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు. ఇది ఒక సమాధానం. ఇంకా సాతాను ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. వాడింది నరకంలో ఉన్నాడు. విశ్వాస దగ్గర ఉన్నాడు. మీరు మన మధ్యలో ఉన్నారన్నారు, విశ్వాస దగ్గర ఉన్నారన్నారు. ఇంకా భూలోకంలో ఉన్నాడు. ఇంకా మీరు చెప్పిన సమాధానం నిజమైతే దేవుడు తండ్రి అలా అనుకుంటాడు. సాతాను పోతాడు. సాతాను అక్కడ మీరు అనుకుంటే మీ మధ్యలో మీ దగ్గర లేదు, మీలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడు. అంటే మీలో ఉండే సాతాన్ని తీయాలంటే మీ అందరిని చంపాలి. ఏది? సాతాను, మీలో ఉన్న సాతాన్ని తీయాలంటే మీ అందరినీ చంపాలి. మరి దేవుని సృష్టి కదా, అది మీలో ఉండే సాతాన్ని తీయాలి ముందు. అర్థమైందా? మీలో ఉండే సాతాన్ని ముందు మీలో నుంచి తీయాలి, ఆ తర్వాత సాతాన్ని చంపాలి. అది దేవుడి ప్రణాళిక. దానికి ఒకే పని, ముందు సాతాన్ను ఓడించాలి. సాతాన్ను ఓడించాలంటే మన రూపం నుంచి తీయాలి. మీరు పరిశుద్ధ గ్రంథం అర్థం చేసుకునేటప్పుడు అలా చదివి అర్థం చేసుకోకూడదు. సాతాన్ను చంపడం అంటే దానికి ఏమర్థం అంటే మన రూపంలో ఉండే సాతాన్, మన రూపంలో ఉండే సాతాన్ ఏది? ఎవరు? అన్ని గలతీయులుగా 5:18-24 చదివితే దాంట్లో ఉండేది అన్ని మన రూపంలో ఉండే సాతాను. దీన్ని తీయాలి ముందు. అంటే ఈ సాతాన్ని తీసి బయట వేస్తే బయట ఉండే సాతాన్ని దేవుడు చంపుతాడు. ఇప్పుడు ఆ సాతాన్ని చంపేసి ఈ రూపంలో ఉండే సాతాను బయటికి తీయలేడు ఆయన. తీసినా కూడా పోరు. అందుకని ముందు దీన్ని తీసేస్తే సాతాను మొత్తానికి బయట ఉన్నాడు, అప్పుడు వాడిని చంపేయవచ్చు. అది ఆయన ప్రణాళిక. అందుకని ఆ సాతాను ఓడించాలంటే ఆ సృష్టికర్త దిగి రావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు సృష్టికర్త దిగి వచ్చి సాతాన్ను ఓడించాడంటే ఏం చేస్తున్నాడు? మీలాగా నాలాగా విశ్వాసులను తయారు చేస్తున్నాడు. మనలో నుంచి సాతాన్ను బయటికి తోస్తున్నాడు. మనను స్వార్థ చెప్పి మనలాగా విశ్వాసులను తయారు చేయమంటున్నాడు. అప్పుడు ఈ విశ్వాస గుంపు పెరుగుతాయి. ఈ విశ్వాస గుంపు లోపల సాతాను ఉండడు, బయట ఉంటాడు. అర్థమైందా? అందుకే భూతిగంధమంతా వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్పిన దానికి కారణం ఏంటంటే సాతాను ఎక్కడ లేకుండా, అంటే మనుషుల హృదయంలో ఎక్కడ లేకుండా వాడి ముందు బయటికి తీయండి. దానికే సువార్త. ఆ పని ముందు చేయండి. సో అందుకని ఆయన వచ్చి అక్కడ సిలువలో వేలాడాడు. సిలువలో వేలాడింది దేనికోసం అంటే ముందు మనకు మానసికంగా ఒక శాంతిని ఇవ్వడానికి. అర్థమైందా? సిలువలో ఆయన వేలాడిన దానికి కారణం ఏంటి? మన రూపంలో ఉండే ఆయన పైన విశ్వాసం పెట్టి మన రూపంలో ఉండే సాతాన్ని బయటికి తీసేస్తే మనకి ఒక మనశ్శాంతి. దానికోసం. రెండవది వచ్చేసి యూదులకును అన్యులకును మధ్యలో శాంతి సమాధానం తీసుకురావడానికి ఆయన పనిచేశాడు. మూడవదిగా తండ్రికి పాపం చేసి తండ్రికి దూరమైన మనను తండ్రికి దగ్గర చేర్చుకోవడానికి ఆయన ఆ పని చేశాడు. యేసయ్య ఆ పని చేశాడు. అది మాత్రం కాకుండా ఈ లోకంలో పాపపు ఊబిలో పడిపోయి జీవిస్తున్న మనను పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ఈ పరలోక జీవితంలో యుగ యుగాలు కోటానుకోటి సంవత్సరములు మన ఆయనతో జీవించుండడానికి ఆయన ఈ పని చేయాల్సిన అవసరం వచ్చింది. అర్థమైందా మీకు? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు యేసయ్య పని చేశాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ముందుగా జరిగింది హేబేలు గొర్రెల కాపరి. హేబేలు మరణం అయి ఉండొచ్చు, ముందుగా జరిగింది.
అది ముందుగా జరిగినా కానీ మన అందరి దృష్టి యేసయ్య చేసిన ఆ సిలువ కార్యంలోనే ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఎందుకంటే హేబేలు హేబేలు అది ముంగుర్తుగా మనకి చెప్పబడింది. దానివల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. మరి ఇక్కడ యేసయ్య చేసింది మన అందరి మనసులో నిలిచిపోతుంది. కారణం ఏంటంటే ఆయన కోసం చేసుకోలేదు. ఆయన కోసం చేసుకోలేదు. ఆయన చేసింది ఆయన గొర్రెల కోసం, సంఘ సభ్యుల కోసం ఆయన మొత్తానికి చేసి పెట్టాడు. అందుకని ఆ గొప్ప కాపరి ఎవరు? యేసయ్య చాలా గొప్ప కాపరి. ఈరోజు మన కోసమే ఆయన ఏం చేసి ఉన్నాడు? సిలువల బలియాగం అయి ఉన్నాడు. ఆ గొప్ప కాపరిని చూసి మనం అడగవలసింది ఏంటి? ఒక మాట ఉంది. ఆ మాట ఇక్కడ చెప్పబడింది. కీర్తన గ్రంథం 119. కీర్తన గ్రంథం 119 37వ వచనం. కీర్తన గ్రంథం 119 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము. నా కన్ను బాగా దీన్ని అర్థం చేసుకోండి. ఈ వచనమును. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఆమేన్. చూడండి, కీర్తనకారుడు చాలా చిన్నగా చెప్పినా గాని ఎంత లోతైన అర్థం ఉంది అని చూద్దాం, ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు నేను 2 ఇంగ్లీష్ వెర్షన్స్, బైబిల్లో 2 ఇంగ్లీష్ వెర్షన్స్ నేను తీసుకుంటాను. అర్థమైందా మీకు? 2 ఇంగ్లీష్ వెర్షన్స్ తీసుకుంటాను. ఒకట్లే ఇప్పుడు మీరు చదివింది. ఇప్పుడు తెలుగులో మీరు ఏం చదివిందో అది అలాగే ఉంది. నేను చదవబోయా ఈ ఇంగ్లీష్లో. టర్న్ మై ఐస్ ఫ్రమ్ లుకింగ్ అట్ వర్త్లెస్ థింగ్స్. చదవండి మీరు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. అర్థమైందా మీకు? టర్న్ మై ఐస్ ఫ్రమ్ లుకింగ్ అట్ వర్త్లెస్ థింగ్స్. ఇదే ఇప్పుడు చెప్పింది. తర్వాత చదవండి. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఇక్కడ చూడండి. అండ్ గివ్ మీ లైఫ్ ఇన్ యువర్ వేస్. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బతికింపుము. అర్థమైందా? ఎందుకు కీర్తనకారుడు ఇలా రాయాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు కీర్తనకారుడు ఇలా రాయడానికి అవసరం ఏం పడింది అని చూస్తే, ముందు 119వ కీర్తన రాసింది ఎవరు తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? దావీదు అనకండి. ఏమైనా ఐడియా ఉందా? అంటే కన్ఫామ్గా ఎవరు చెప్పట్లేదు, ఎజ్రా అని చెప్తున్నారు. అర్థమైందా మీకు? ఎజ్రా అంటే తన బానిసత్వం నుంచి వచ్చాడు కదా. వచ్చేటప్పుడు వాక్యం గురించి జనాలందరికీ, ఆయనతో వచ్చిన జనాలందరికీ రోజు పిలిచి వాక్యం చెప్తారు. మీకు గుర్తుందా? ఎజ్రా అలా చెప్పేటప్పుడు ఇది రాసి ఉండొచ్చు అని చెప్తున్నారు. కన్ఫామ్గా ఎజ్రా అని చెప్పలేదు, ఎవరిని కూడా చెప్పలేదు, బట్ అలా చెప్తున్నారు. సరే, దీంట్లో 119వ కీర్తన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటి? చాప్టర్ పెద్దది, చాలా వచనం ఉన్నాయి. దాంతోపాటు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మీరు మర్చిపోలేరు కదా. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. 119వ కీర్తనలో 150 వచనం ఉంటుంది. ఎన్ని? 150 ఉంటుంది కదా. 150 వచనములలో ప్రతి కాదు, ఈ 150 వచనములు 22 భాగములుగా ఉంటుంది. అర్థమైందా మీకు? 22 భాగంలో ఉంటుంది. ఒక్కొక్క భాగముకు హీబ్రూ అక్షరం ఉంది కదా, ఆ అక్షరంలో స్టార్ట్ అవుతుంది. అంటే దాని ముందు హీబ్రూ అక్షరం ఒకటి పెట్టుంటారు. ఇప్పుడు ముందు మీరు చూస్తే అలేప్ అని ఉంటుంది. ఇలా మీరు చూస్తే 22 భాగంలో ఉంటుంది. ఒక్కొక్క భాగం ముందు హీబ్రూ అక్షరం ఒకటి ఉంటుంది. అది దేని అని నాకు తెలీదు, నేను ఇంకా ధ్యానం చేయలేదు. అది యూదుల సంస్కృతిలో అలా వస్తుందంట. దాని అర్థం ఉందని తెలుసు, యూదుల సంస్కృతిలో పెడతారని. మనకి సమయం వచ్చేటప్పుడు దాన్ని తేటగా చూసుకుందాం. సరేనా? సరే,
ఇప్పుడు వచనం చూద్దాం. వచనం ఏం చూసుకున్నాం మనం? నా కళ్ళు ఉంది కదా, ఈ కళ్ళ చూపును వ్యర్థమైన దానిచ్చి తిప్పివేయండి. తర్వాత మీ మార్గములు నడుచుకున్నట్టుగా నాకు జీవితంను నన్ను బతికించండి, జీవితం ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. కొంతమంది గురించి మనం చూసుకుందాం. హలో చూడండి, కొంతమంది గురించి మనం చూసుకుందాం. ఇప్పుడు ఈరోజు ఎవరు నాకు దొరకలేదు, అందుకని మిమ్మల్ని ఎవరిని ఉదాహరణగా తీసుకోలేను. కొన్ని సమయంలో మనం టీషర్ట్లు వేసుకొస్తాం కదా, టీషర్ట్లు వేసుకొస్తాం కదా, ప్లెయిన్గా వేసుకురాం. ఇక్కడ ఏదో రాసి ఉంటుంది కదా, ఏదో రాసి ఉంటుంది. ఇంకా కొంతమందిని బయటలో చూడండి, కొన్ని బెల్స్ దాని తెలుగులో ఏం చెప్తారు, సౌండ్ వస్తుంది కదా, బెల్ గంటలు కొంచెం అలా ఉంటుంది అన్నమాట కదా. మొహాలుగా ఉంది, ఎందుకు లేదు, ఉంది. తర్వాత బట్టలు చూస్తే ఒక తాడులాగా, దారంలాగా పెద్దగా అలా ఉంటుంది, డిజైన్ లాగా అన్నీ ఉంటుంది కదా. లేడీస్ గురించి మీరు మాడకూడదు, నేను మొహాల గురించే మాడుతున్నా. సరే, ఇప్పుడు ఈ షర్ట్లలో పేర్లు వేసుకొస్తారు కదా, ముందు పేర్లు ఉంటుంది, వెనక పేర్లు ఉంటుంది, నంబర్లు ఉంటుంది, ఇవన్నీ వేసుకొస్తారు కదా. వీళ్ళ గురించి మనం మాట్లాడితే ఎందుకు వీళ్ళు అలా వేసుకుంటారు తెలుసా మీకు? నువ్వు చెప్పు, నువ్వు చాలా పనీళ్ళు చూశాను నీ దగ్గర. ఎందుకు వేసుకుంటారు చెప్పండి? అందం కనిపించడానికి. దాని ఏం అర్థం చెప్పనా? దాని ఏం అర్థం అంటే, ముందు బైబిల్ చెప్పేది, ముందు బైబిల్ వాళ్ళు మూర్ఖుల నుంచి పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? మూర్ఖుల నుంచి పిలుస్తుంది. రెండవదిగా వాళ్ళు ఈ లోకంలో పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు అని మనకు తెలియపరుస్తుంది. మూడవదిగా వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి, అలాంటి డ్రెస్సులు వేసిన వాళ్ళు చూడండి, లోపల డాన్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు అవకాశం దొరికితే బయటలో కూడా వేస్తారు, కానీ అవకాశం దొరకలేదంటే లోపల డాన్స్ చేస్తుంటారు. అంటే దానికి అర్థం అంటే అంత సంతోషంగా ఉంటారు లోకంలో. మనసు లోపల డాన్స్ చేస్తే దీనికి అర్థం ఏంటి? లోకంలో చాలా సంతోషంగా ఉంటేనే మనసులో డాన్స్ వస్తుంది కదా. ఓకే, ఇదే ప్రశ్న నేను దేవుని ఉండే బిడ్డని అడుగుతా. దేవునిలో సీరియస్గా ఉండే బిడ్డలకి లోపల డాన్స్ చేస్తున్నాడు, దీనికి అర్థం ఏంటి? దేవుని రాజ్యంలో సరైన రీతిలో కట్టబడ్డారని అర్థం. అంతేనా? మనకి ఇది ఉండాలా, అది ఉండాలా? ఇదే మనం ఉండాలి. తర్వాత కరిగిపోయిన గిన్నె చూసారా మీరు ఎప్పుడున్నా? కరిగిపోయిన గిన్నె చూసారా ఎప్పుడున్నా? తెలుసా మీకు? రెండు ఒకటే. అంటే వాడంటే ఒకటి అది అరిగిపోవడం, ఇంకోటి అరిగిపోతే దాని స్థితిగతులు ఎలా ఉంటుంది, కలర్ అన్నీ పాడైపోయి ఉంటుంది కదా. వీళ్ళిదే ఈ టీషర్ట్లు వేసుకుని పేర్లు పెట్టుకుని వస్తారు. చాలామంది చూడండి, పర్టికులర్గా అంటే ఒక డిజైన్ చేసుకుని దాంట్లో పేరు ఉంటుంది, దాన్ని తీసుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళకి నచ్చింది. ఎందుకు నచ్చింది తెలుసా? వాళ్ళు అది అయ్యున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చింది. అదే బైబిల్ చెప్తుంది. ఏది? ఇక్కడ కొంతమంది రాసి ఉంటారు, ఐఎమ్ ఏ బిగ్గెస్ట్ ఫూల్ అని చెప్పి. తెలుసా మీకు? ఉంటుంది, మీరు చూడండి. ఎందుకు వాళ్ళు దాన్ని వేసుకుంటున్నారు? అందరు చూడాలనే కదా. చూస్తే ఏమనుకుంటారు? చూసే వాళ్ళు ఏమనుకుంటారు? వాడికి నచ్చింది అనుకుంటారు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు టీషర్ట్ వాడే ఐఎమ్ ఏ ఫూల్ అని చేసుకొచ్చాడు, చదివాడు ఏమనుకుంటాడు? వాడికి నచ్చింది అనుకుంటారు. వాణి మూర్ఖుడు అనుకోరు, వానికి నచ్చింది అనుకుంటారు. అంతేనా? వానికి అది నచ్చిందంటే వాడు ఏమై ఉండాలి? అది అయి ఉంటేనే కదా వాడికి నచ్చి ఉంటుంది. ఇలా ఏ పదన్నా పెట్టుకోండి మీరు. దాని ఏంటంటే తిరుగుబోతులని అర్థం. ఏమర్థం? తిరుగుబోతులని అర్థం. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇవన్నీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వ్యర్థం అంటుంది. ఇవన్నీ బైబిల్ గ్రంథం ఇప్పుడు మనం చదివిన వచనంలో నా కళ్ళును వ్యర్థమైన వాటి నుంచి తిప్పండి అని చెప్పిందా? ఇవన్నీ వ్యర్థం అని చెప్తుంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు అనుకున్నారో అదే వాళ్ళు అయ్యున్నారు కాబట్టి వాళ్ళు ఈ లోకంలో అలాగే తిరుగుతున్నారు, జీవిస్తున్నారు. మరి లోకంలో చాలా చాలా విషయములు, నచ్చిన విషయములు చాలా ఉన్నాయి.
మనకు నచ్చిన విషయంలో ఏమేమి ఉన్నాయి? ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. లోక ఆకర్షణలో, లోకంలో మనకు నచ్చిన విషయంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇవన్నీ దేవునిలో వచ్చేటప్పుడు మనం ఎవరన్నా కాదనుకున్నావా? లేదు. మన లోకమును మనకుండే తేడా చెప్తాను, బాగా వినండి, ఒక్క మాటలో చెప్తాను. లోకమును మనకుండే తేడా, లోకమును వదలండి, లోకమును దూరం చేసుకోండి, లోకం మన లోకంలో మునిగిపోవడం, ఇవన్నీ ఎందుకు మాట్లాడతాం? మరి ఇవన్నీ మాట్లాడినా కానీ లోకం ఉండే వాళ్ళు ఏం చేస్తున్నాం? అదే కదా మనం కూడా చేస్తున్నాం. మనం మంచి బట్టలు వేసుకుంటున్నాం, మనకు ఉద్యోగం ఉంది, సంపాదిస్తున్నాం, మనకు కొన్ని స్థలములు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, బ్యాంకులో కొంచెం సేఫ్టీ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాం, మన దగ్గర కూడా కొన్ని ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి. ఏం లేవా మనకి? అన్నీ కూడా మనకి ఉన్నాయి. మరి లోకం నుంచి దూరం అవ్వాలి అని చెప్తున్నాం కదా, తేడా ఎక్కడుంది? ఆలోచన చేయండి. ఇప్పుడు లోకస్తుల దగ్గర ఉండే ఇల్లు కానీ, బళ్ళు కానీ, నగలు కానీ, డబ్బులు కానీ, ఆస్తులు పాస్తులు ఇంకా ఏదైనా కానీ వాళ్ళ సొంత ప్లాన్లో, వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆశపడి వాళ్ళు సంపాదిస్తారు. ఇది లోకస్తులు. మరి దేవుని బిడ్డలు దీని వెనక్కి వెళ్ళరు, దీని వెంబడించి వెళ్ళరు. దేవుని బిడ్డలు వెంబడించేది దేవుని మాత్రమే, యేసయ్యను మాత్రమే వాళ్ళు వెంబడిస్తారు. యేసయ్యను వెంబడించేటప్పుడు యేసయ్య ఎలాంటి జీవితం మనకి అనుగ్రహిస్తాడో దాన్ని తీసుకుంటారు. మీరు అలాంటి వాళ్ళ ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. లోకస్తులకు డబ్బులు ఎలా వస్తుంది, ఆస్తిపాస్తులు ఎలా వస్తుంది అని నేను చెప్పా. అది వాళ్ళే సంపాదిస్తారు, వాళ్ళకి అదే గమ్యం. వాళ్ళకేంటి? అదే గమ్యం. దాన్ని సంపాదించాలి, నా 4-5 రాళ్ళు వెనక్కేసుకోవాలి అని చెప్పి చేసి తిరుగుతారు. మరి దేవుని బిడ్డలకి ఏంటంటే అన్నిటిని వదిలేస్తారు. అన్నిటిని వదిలి ఒక్కరిని పట్టుకుంటారు, యేసయ్యను మాత్రమే. యేసయ్యను పట్టుకుని ముందు సాగితే లోకస్తులకు ఉండే ఆస్తిపాస్తుల కన్నా దేవుడు యేసయ్య మనకు ఇంకా ఎంతో అనుమతిస్తాడు. బట్ ఇక్కడ వాళ్ళకి మనం ఉండే తేడా ఒక్కటే. మనకి మన ఉద్దేశం, మన గురి యేసయ్య, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ గురి ఈ లోకం సంబంధించిన ఆస్తుపాస్తులు, సొమ్ము, నగలు, డబ్బులు, అంతే. మన గురి మన దగ్గర ఉండొచ్చు, ఉండేది తప్పు కాదు, బాగా అర్థం చేసుకోండి. మన దగ్గర ఆస్తిపాస్తులు ఉండేదో, ఇంకా లోకంలో ఉండే వాళ్ళకన్నా ఎక్కువ పట్టుకునేదో తప్పేమి కాదు. మన ఉద్దేశం, మన గురి అటువైపు వెళ్ళదు. మన గురి, మన ఉద్దేశం యేసయ్య. అలాగని యేసయ్యను ముందుగా మాదిరిగా పట్టుకుని నటిస్తూ నేను లోకంలో ఉండేది అన్ని నేను సమకూర్చుకోవాలంటే జరగదు. అందుకని యేసయ్య బైబిల్లో చెప్పాడు, ఒకటి దేవుని చూడు, లేకపోతే డబ్బులను చూసుకో, 2 నువ్వు ఒకేసారి చూడలేవన్నాడు. చెప్పడా లేదా? అది అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు లోకస్తున్న డిఫరెన్స్ ఏంటి? మన ఉద్దేశం, మన గురి యేసయ్య. యేసయ్య దగ్గర మనం వెళ్ళిన తర్వాత ఆయన లోకస్తుల కన్నా ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ఇస్తాడు, శాంతి సమాధానం అన్ని కల్పిస్తాడు. మరి మన గురి ఎక్కడ ఉండాలి? లోకం సంబంధించిన వస్తువులపైన ఉండకూడదు. మన గురి ఉండేది యేసయ్య పైన ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు దేవుణ్ణి మనం వెంబడించలేదు అనేటప్పుడు, దేవుడు మన జీవితంలో మధ్యలో లేదు అనేటప్పుడు లోకస్తులకు మనకు తేడా ఏమీ లేనే లేదు. అందుకని మన రోజువారీ ప్రార్థనలో మనం ఒకటి పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు చదివిన వచనం ఉంది కదా, కీర్తనకారుడు రాసిన ఆ 2వది ఏంటి? నీ మార్గములన్నిటిలో నడుచుకునడానికి నన్ను బతికించుము అన్నాడు కదా. అది మన రోజువారీ ప్రార్థనగా పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు నేను చదివిన ఇంగ్లీష్ వెర్షన్లో ESV, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ బైబిల్ నుంచి నేను చదివాను, అక్కడ ఉంది. మీరు తెలుగులో చదివింది కూడా అదే. మరి NLT వెర్షన్ ఉంది కదా, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, దాంట్లో ఏం పెట్టాడు తెలుసా? 2వ భాగంగా అండ్ గివ్ మీ లైఫ్ ఇన్ యువర్ వర్డ్ అన్నాడు. ఏం పెట్టాడు బైబిల్లో? అండ్ గివ్ మీ లైఫ్ ఇన్ యువర్ వర్డ్. ఇక్కడ ఇన్ యువర్ వేస్ అని ఉంది కదా, అక్కడ ఇన్ యువర్ వర్డ్ అని ఉంది, అంటే వాక్యంలో.
అంటే ఈ లోకంలో సరైన రీతిలో బతకాలంటే ఆ జీవితం ఎలాగో ఎక్కడుంది? ఆయన పెట్టిన వాక్యములు ఉన్నాయి. ఆయన మనకిచ్చిన వాక్యములు ఉన్నాయి, గ్రంథములు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం తప్పితే ఇంకోటి మిమ్మల్ని సరైన దారిలో నడపడానికి వీలు లేదు అక్కడ. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఈ కీర్తనగారుడు రాసింది చూసారా మీరు? కీర్తనగారుడు ఏం రాశాడంటే బాగా అర్థం చేసుకుంటే, నా కళ్ళను, ఇక్కడ వినండి, ఈ వచనం వినండి, చాలా లోతుగా వెళ్తుంది. నా కళ్ళను వ్యర్థమైన వాటి నుంచి, ఈ లోకంలో వ్యర్థమైన వాటి నుంచి తిప్పేయండి అంటున్నాడు. అంటే తిరగలేదు అని అర్థం. అదే చెప్తుంది ఇక్కడ. మీరు చదవండి ఒకసారి తెలుగులో. వ్యర్థమైన వాటిని చూడకుండా ఆ, నా కన్నులు ఆ. త్రిప్పివేయుము. ఎవరిని అడుగుతున్నాడు కీర్తనగారుడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే తన వల్ల కాలేదు. ఇప్పుడు ఈరోజు మనం చదువుతున్నాం, మన కళ్ళను కూడా మనం ఇది చదివేటప్పుడు కీర్తనగారుడు రాసింది అతని కళ్ళను దేవుడి దగ్గర అడుగుతున్నాడు. వ్యర్థమైన వాటి నుంచి తిప్పివేయండి అనేసి దేవుడి దగ్గర అడుగుతున్నాడు ఆయన. అంటే కళ్ళు తిరగట్లేదు. కళ్ళు తిరిగేది దేనికి? వ్యర్థమైన వాటి పైననే కళ్ళు తిరుగుతుంది, దానే చూస్తుంది, దానే ఇష్టపడుతుంది. ఇప్పుడు కళ్ళుని తిప్పివేయమని దేవుడి దగ్గర అడుగుతున్నాడంటే మీరు నేను ఎక్కడున్నాం? అదే, మన కళ్ళు కూడా వ్యర్థమైన వాటి పైనే ఉన్నాయి. మనం కూడా ఈరోజు ఆయన దగ్గర అడగాల్సిందే, అంతే కదా? తిప్పివేయండి అని అడగాలి. మరి తిప్పివేయండి అని అడగాలంటే మన వల్ల అయితే ఆయన అడుగుతాడా? అలా అడుగుతాడా? ఓ మానవుడి వల్ల వ్యర్థమైన వాటి నుంచి కళ్ళు తిప్పివేసే పని తన వల్లనే అవితే కీర్తనగాడే రాస్తాడా? రాయడు. అంటే ఇది మానవుడి వల్ల అవే పని కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? మన ప్రార్థనలో మన కలిపి అడగాల్సిందే. ఏమని? ప్రభువా, ఈ లోకంలో వ్యర్థమైన వాటి నుంచి నా కళ్ళును తిప్పివేయండి. నాకు జీవమిచ్చే నీ వాక్యం పైనే, నాకు జీవమిచ్చే, జీవితమిచ్చే నీ వాక్యం పైనే నా కళ్ళు చూసేట్టుగా, దాని వెంబడించేట్టుగా నా జీవితంను మార్చండి అని అడగాలి కదా. సరే, ఇప్పుడు ఇలా అడగాలంటే మనకు మోటివేషన్ కావాలి కదా. ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మోటివేషన్ రావడానికి ఇక్కడ చాలా జరిగింది. మరి మనం ఏం చేస్తున్నాం తెలుసా? అన్ని వినేసి తుడిసేసి వెళ్ళిపోతున్నాం, లేదు వినకుండా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నా మోటివేషన్ నన్ను ఒక స్పీడ్కి దాన్ని తీసుకురావాలి అంటే నాకు చాలా కారణములు ఉన్నాయి. ఆ కారణములన్నీ నాకు తెలిసినా కానీ నేనేం చేస్తున్నాను, దాన్ని నాకు అలవాటు ప్రకారం ఏం చేస్తున్నా, ఓకే ఇది ఉందిలే అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను, కానీ నేను సీరియస్గా తీసుకోవట్లేదు. ఇక్కడ ఈ కీర్తనగాడు ఏం చేశాడు తెలుసా? కీర్తనగారుడు నలిగిపోతున్నాడు అక్కడ. మీరు ఆ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఏమి నలిగిపోతున్నాడు? ఆయన వల్ల కావట్లేదు, ఆయనకి చెయ్యాలని అనిపిస్తుంది, ఆయన వల్ల కావట్లేదు. అందుకనే కళ్ళును తిప్పివేయండి. ఇది నా జీవితంలో జరిగింది, అందుకని నేను దాన్ని లోతుగా ధ్యానం చేస్తున్నా. నా జీవితంలో జరిగింది. ఏం జరిగింది తెలుసా? చెప్తాను. ఇప్పుడు దేవుని ఏర్పాటుకు వచ్చి 11 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరములు కూడా నేను ఏం చెప్పగలంటే పూర్తయిన సంవత్సరములు నేను చెప్పగలను. ఎందుకంటే దేవుని తప్పితే ఇంకోటి మేము చూడలేదు. నేను కానీ మా కుటుంబం కానీ దేవుని తప్పితే ఇంకోటిని చూడలేదు. ఇంకోటి మాకు అవసరం లేదని అనుకున్నాం, నిర్ణయానికి వచ్చాం, దేవుణ్ణే చూసాం. మరి కళ్ళు మాత్రం తిరగల. ఏది? జీవితం మొత్తానికి ఇంకా దేవుని రాజ్యంలో, మన జీవితం మొత్తం దేవుని రాజ్యమే మనం సమర్పించాలని చెప్పేసి ఆ రోజు నుంచి దేవుని రాజ్యంలోనే ఉన్నాం. అయినా నా గురించి మాట్లాడుతున్నా. 9 సంవత్సరములు 11 సంవత్సరములలో 9 సంవత్సరములు కన్ను తిరగల. ఎక్కడి నుంచి తిరగల? లోకం నుంచి దేవుని తట్టు తిరగల. అంటే ఏదో ఒకటి చూడగానే అది లోపల వెళ్ళిపోయి మనసులో అలా అల్లుగుని వెళ్ళిపోవడం. మీకు ఎంతమంది జరిగిందో నాకు తెలియదు. ఏదో ఒకటి చూడగానే అలా లోపల వెళ్ళిపోయి మెదడుని తాకి ఏం చేస్తుంది, దానికి సంబంధించిన గుర్తులన్నీ వచ్చి అలా వెళ్ళిపోయి, ఇప్పుడు దానికి 9 సంవత్సరం నుంచి నేను అలాంటి తలంపులు రాగానే, ఏదైనా చూడగానే పాత తలంపులు రాగానే, ఇంకోటి చూడగానే పాత తలంపులు, ఇలాగా చండాలమైన తలంపులు వస్తుంది. అలా రాగానే నేను చేసినప్పుడు 9 సంవత్సరం నుంచి ఐ రిజెక్ట్ ద థాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఈ తలంపును నేను యేసయ్య నామంలో ఇప్పుడే నిరాకరిస్తున్నాను.
నేను ఎన్ని వందల సార్లు వేల సార్లు దీన్ని చెప్పుంటానంటే అన్నిసార్లు చెప్పాను. ప్రతిసారి కళ్ళు లోకం పైన పడి వ్యర్థమైన వాటి పైన పడి తలంపులు మారేప్పుడంతా ప్రతిసారి చెప్పినవాడిని నేను. అది నేను ఎక్కడున్నా చెప్తున్నా. ఎక్కడంటే సంఘంలోప్పుడు చెప్పాను, నేను వాష్రూమ్లో కూర్చున్నప్పుడు కూడా చెప్పాను. ఎందుకంటే సాతాన్ని ఎట్టి పరిస్థితులే, సాతానికి సంబంధించిన తలంపులు ఎట్టి పరిస్థితులే నా లోపల వెళ్ళకూడదు అని దీంట్లో నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. మరి అయిందా? అవ్వలా. అదే ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు తెలుసా? నేను నేను నా కళ్ళను వ్యర్థమైన వాటి నుంచి తిప్పి వేయడానికి నా అంత నేను ఎంతో ప్రయత్నం చేశాను. ఎంత ప్రయత్నం చేశాను చెప్పాలా? నేను మరణించలేదు అంతే. అంత ప్రయత్నం చేశాను. అయినా కాలేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? అయినా కాలేదు. ఇది నా కేసులో నిజమైంది. 11 సంవత్సరంలో 9 సంవత్సరములు అవ్వలా. మరి ఇప్పుడు ఈ 2 సంవత్సరం నుంచి సగం అవుతుంది, ఇంకా సగం అవ్వలా. ఆ ఇంకా సగం అవ్వనిప్పుడంతా నేనేమంటున్నాను? ఐ రిజెక్ట్ ద థాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. చెప్తూనే ఉన్నా, నేను ఈ తలమును యేసయ్య నామంలో నిరాకరిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, చెప్తూనే ఉన్నా. సగం దాటాను, మరి ఇంకో సగం దాటగల నాకు తెలియదు. మరి నా ప్రయత్నంలో నేను వెనకాడు నేను చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నా గురి యేసయ్య. నా ఉద్దేశం ఎవరు? యేసయ్యని చేరుకోవాలి. అది నా ఉద్దేశం. కాబట్టి ఇక్కడ నన్ను అలాంటి దీన్ని తీసుకురావడానికి నా ముందు ఏమేమి ఉంది అని చూస్తే ఇక్కడ చాలా జరిగింది. ఏం జరిగింది? సిలువలో వేలాడిన గుర్తు యేసయ్యని మనం మర్చిపోతామా? అది చాలదా? సిలువలో వేలాడిన అంటే ఆకారం మారిపోయి రక్తముగా, ఆ ఆకారం మొత్తానికి రక్తముగా మారిపోయిన ఆ యేసయ్య ఆకారం మారిపోయిన ఆ విషయం మనకి సరిపోదా? సరిపోలా కదా? సరిపోలా. అది మనం తాకల, ఇంకా సరిగ్గా ఇంకా తాకలా. తాకితే ఇంకా ఆలోచనలు రాకూడదు, మరి ఇంకా వస్తుంది. తర్వాత నేను పాపిగా ఉండేటప్పుడు, నేను దేవుని ఎరగకుండా పాపిగా ఉండేటప్పుడు నేను నాశనం అవుతున్నాను అనేది నేను దేవుడు నన్ను ఏర్పరచుకున్న తర్వాత నాకు అర్థమైంది. అర్థమైందా లేదా? మరి నాలాంటి సహోదరులు ఇంకా ఎంతోమంది లోకంలో ఉన్నారు కదా, అది మనను మోటివేట్ చేయలేదా? ఇప్పుడు నాలాగా వాళ్ళు ఏది రక్షణ పొందుకుని యేసయ్య రాజ్యము రావాలా, అలాగే నాశనం అయిపోవాలా? ఎందుకు మనం మోటివేట్ అవ్వలేకపోతున్నాం? ఎందుకు అవ్వలేకపోతున్నాం అంటే యేసయ్య తట్టు తిరిగి యేసయ్య చెప్పిన పనులు చేయలేకపోతున్నాం. అదే కదా ఈరోజు మాట్లాడుతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే యేసయ్య మన కోసం వచ్చి సిలువలో వేలాడింది మనం ఇంకా తాకలా. పోనీ మన ఈ లోకంలో పాపులంగా మనం బతికినప్పుడు యేసయ్య మనను చూసి తీసుకొచ్చి ఆయన వైపు పెట్టుకున్నాడు. మనలా కోట్లాది మంది ఉన్నారు, ఇంకా వాళ్ళు నాశనం అయిపోతారని మనకు తెలుసు. అయినా ఆ విషయం మనం ఇంకా తాకలేదు. తర్వాత ఇవన్నీ ఒకటైతే పరలోక రాజ్యం ఉంది, పరలోక జీవితం ఉంది, అది కూడా ఇంకా మనం తాకలా. ఈ జీవితం మనకు నచ్చలేదని మనకు తెలుసు. ఇప్పుడు మీరు 1000 రియాలు సంపాదించేటప్పుడు, 3000 సంపాదించేటప్పుడు, 5000 సంపాదించారు, 10,000 సంపాదిస్తున్నారు, 15,000 వచ్చారు, 20,000 కూడా వస్తారు, మీరు 30,000 కూడా రావచ్చు. మరి ఎప్పుడన్నా మీ అవసరాలు తీరిందా ఈ లోకంలో? మీరు చూడండి, 1000 నుంచి 2,000 వచ్చేటప్పుడు 1000 రియాలు తీసుకునేటప్పుడు మన అవసరం మన ఊర్లో 50,000 ఉండింది. 1000 రియాలు ఇక్కడ తీసుకునేటప్పుడు మనకు అక్కడ ఎంత అవసరం? 50,000 కావాలి. 2,000 వచ్చింది. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఇంక్రిమెంట్లో అదేం తీసుకున్న కంపెనీ మారాం. 2,000 వచ్చేటప్పుడు అక్కడ 2 లక్షలు కావాల్సి వచ్చింది. 5,000 వచ్చేటప్పుడు అక్కడ 10 లక్షలు కావాలి. అర్థమైందా మీకు? మీరు 15,000 వచ్చి ఉంటారు, ఇప్పుడు సరిపోయిందా? ఇప్పుడు కూడా సరిపోలా. మీ అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ లోకం ఇంతే, ఈ లోకం ఇంతే. మీరు మీకు వచ్చేదని పెంచుకుంటే మీకు ఇంకా కావాల్సింది కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈ లోకం ఇంతే. మరి ఇది మనకు తెలుసు. ఇవన్నీ పరలోకంలో లేదు. తెలుసా మీకు? పరలోకంలో మీ ఇంటికి మీరు ఈబీ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇంటికి అద్దు లేదు. ఏసీ ఎప్పుడు ఉంటుంది, వాతావరణమే ఏసీనే ఉంటుంది. ఆకలి వేయదు. ఒకవేళ తినాలంటే తినొచ్చు. ఇది ఆకలి వేయదు,
తినాలంటే తినొచ్చు. మీరు అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారో ఆ క్షణమే అక్కడ ఉంటారు మీరు. ఆ? బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు అవసరంలా, బోట్లు ఇట్లు ఏం అవసరంలా, ఓడలు ఏం అవసరంలా. అంత గొప్ప జీవితం ఇంకా తాకలేదు. మనకు తెలుసు అంత గొప్ప జీవితం ఉందని తెలుసు యేసయ్యతో. అది మనం ఇంకా తాకలేదు. ఇంకేం తాకుతుంది చెప్పండి? ఇంకేం తాకుతుంది? ఇవన్నీ మనకు సంవత్సరంలో వింటాం కానీ ఇంకా యేసయ్య తట్టు తిరిగి ఆయన చెప్పిన పనులు చేయడానికి మనం ఇంకా ఏం కాల. ఎవరో ఒకరు మన దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడు మనకు ఒక అవసరం ఉంది. ఏం అవసరం? ఓ ఊరు వెళ్ళాము. వెళ్ళేటప్పుడే బస్సులో, ట్రైన్లో, ఫ్లైట్లో వెళ్ళాము. మన దగ్గర ఉండదని పోయింది, ఏం లేవు. ఇక్కడి నుంచి వెళ్ళాము. ఇక్కడి నుంచి ఇక్కడ రావాలి. ఇది భారతదేశం. ఇప్పుడు మనం ఉండే దేశం. ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళాం. ఇక్కడి నుంచి మన దేశం రావాలి. ఇక్కడ అన్నీ ఉండింది, వెళ్ళాము. ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు, మన దేశం బయలుదేరేటప్పుడు ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు బయలుదేరాలి, ఏమి లేవు. అంటే ఈ దేశంలో లేదు, మన దేశం లేదు, మధ్యలో ఇరికిపోయాం. ఏం లేదు, అన్ని పోయింది. పాస్పోర్ట్ పోయింది, పర్సు పోయింది, ఇకామాలు పోయింది, అన్ని పోయింది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎవరో ఒకరు మనకు తెలియదు, మనం కూర్చుండే ఆ స్థితిని చూసేసి పక్కన వచ్చి తెలుగులో మాట్లాడుతున్నారు అనుకుందాం. బాబుని ఏమన్నా కావాలా? మీరు ఎలా చూస్తారు ఆయన్ను? భయంకరంగా చూస్తారు మీరు కదా, భయంకరంగా చూస్తారు. మీ అక్కడ ఏం అవసరం తెలుసా? మీ ముందుండేది అవసరం ఒక్కటే, ఏం తెలుసా? అక్కడి నుంచి మన దేశానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ రావాలనుకో, మన దేశానికి వెళ్ళిపోతే చాలు నుంచి అనుకుంటాం. అక్కడ మనకి ఏం తలంపు రాదు, తిండి, బట్టలు ఏ ఉండవు. అక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళిపోతే సాలెన్స్ ఉంటుంది, అంతేనా? దానికి ఎంతో కరెక్ట్గా అడుగుతాం వాళ్ళ దగ్గర, ఇది అవసరం అంటే అడుగుతాం, అంతేనా? సరే, చూడండి మీరు, ఈ లోకంలో ఒక 60 70 ఇంకా మీరు భయంకరంగా బాగా తిని బలిసిన వాళ్ళైతే ఓ 80 లేదు, ఇంకా మహా అయితే 100 అనుకోండి, బతుకుతారు అనుకుందాం. ఇక్కడ 100 సంవత్సరములు ఇన్ని తిప్పలు పడుతున్నామే దీనికోసం. కోటానుకోటి సంవత్సరం అండి. దేవుడు అండి, దేవుడు. ఆ దేవుడు కూడా ఎలాంటి దేవుడు తెలుసా? ఆ దేవుడు గురించి ఆయన తెలియపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కొన్ని అద్భుతాలు మన జీవితంలో చూపించిన దేవుడు. అంటే టోకన్, ఇలా అంటారు, ఏంది, సంచకరు అంటారు కదా, సంచకరు చూపించిన దేవుడు. ఈ లోకంలో చిన్నగా అద్భుతాలు కొన్ని చూపించి మనకి ఇది దేవుడు అంటే ఆయన చూపించాడు. ఇదే నిరంతరమైన జీవితం అక్కడ యేసయ్యతో. ఎన్ని సంవత్సరములు? 60 70 80 100 కాదు, కోట్లు, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అది కూడా ఎలాంటి జీవితం తెలుసా? నార్మల్గా ఉండే జీవితం కాదు, ఏల జీవితం, ఇంకోరిని ఏలబోయే జీవితం, రూలింగ్ లైఫ్. అంత గొప్ప జీవితం మనం తాకలేదు. యేసయ్య వైపు ఇంకా తిరగలేదు. యేసయ్య రాజ్యంలో ఆయన చెప్పిన పని ఇంకా మనం చేయలేదంటే ఇంకా మనని ఏమి తాకుతుంది చెప్పండి? ఏం తాకుతుంది? అందుకే కీర్తనకారుడు రాశాడు, ఏం రాశాడు తెలుసా? శరీరము ఒకటి చెప్పాడు, మనసు ఒకటి చెప్పాడు, ఆత్మ ఒకటి చెప్పాడు. శరీరంగా ఏం చెప్పాడు? కన్నులు చెప్పాడు. శరీరంకి చెప్పాడు. ఎందుకంటే శరీరం వాడి మాట వినదు కదా. మీ మాట వింటుందా శరీరం? మీ శరీరం వినదు. మన శరీరం మన మాట విందు. అందుకనే కీర్తనగా రాశాడు, ఏ రాశాడు? శరీరమా అంటే కళ్ళును నా కన్నులా వ్యర్థమైన వాటి నుంచి చూడొద్దు, తిప్పండి, తిరుగు అని చెప్పేసి. తర్వాత ఆత్మకు చెప్పాడు, ఏం చెప్పాడు? నా ఆత్మ, నా జీవితమా, వాక్యమును చూడు, దేవుని మార్గమును చూడు, దేవుని మార్గంలే నిన్ను జీవింపజేస్తుంది అని చెప్పేసి కీర్తనగాడు అలా రాయాల్సిన అవసరం వచ్చింది. అందుకని ఈ రోజు నుంచి మన ప్రార్థన చేసేటప్పుడు ఈ రోజు నుంచి ఈ ఒక్క లైన్ మనం ఏం చేయాలి? ఆర్ట్ చేయాలి. ఏ లైన్ ఆర్ట్ చేయాలి?
నా కళ్ళు వ్యర్థమైన వాటినిచ్చి చూడకుండా ఉండమని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఇది మన వల్ల కాదు. మన వల్ల అయితే మనమే చేసేస్తాం కదా. సో దేవుణ్ణి అడగాలి. ఇంకోటి కూడా ఏమడగాలి? నాకు నేను జీవించడానికి, నీలో జీవించడానికి, ఎవరో యేసయ్యలో జీవించడానికి నీ మార్గములో నీ వాక్యమును నాకు నేర్పు అని చెప్పేసి మన ప్రార్థనలో, రోజువారీ ప్రార్థన మనం ఏం చేయాలి? ప్రార్థనలో మనం దీన్ని కూడా కలుపుకొని ప్రార్థన చేస్తే దేవుడే ఆ పని చేయాలి. ఇప్పుడు మీరు అన్ని వినేసి ఆ దేవుడే కదా చేయాలి అని చెప్పి సైలెంట్గా ఉండమని చెప్పట్లా. ప్రయత్నం మనం చేయాలి. మొదటి అడుగు ఎవరు పెట్టాలి? మనమే పెట్టాలి. మొదటి అడుగు మనం పెడితే దాని తర్వాత 100 అడుగులు తీసుకెళ్ళేది యేసయ్య పని. అర్థమైందా? దేవునికే మహిమ కలుగును గాక.